సినిమా డిసెంబర్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. సో అదే డిసెంబర్లో పుష్ప సినిమా గిట్ట ఉంది, పుష్ప 2. సో మరి ఈ రెండింటికి పోటీ పడే అవకాశం ఉందంటే ఇప్పటికే రెండు ఫ్యామిలీల మధ్య కూడా గొడవలు ఉన్నాయి కదా. అవునండి, ఇప్పుడు రెండింటికి పోటీ ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు తీసుకుంటారండి. రామ్ చరణ్ ఫ్యాన్స్ మాదే కావాలనుకుంటారు. అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మాది టాప్ గ్రాసర్లు ఉండారు కోరుకుంటారండి. ఇప్పుడు ఈ ట్రెండ్ ప్రకారం చూసుకుని ఇప్పుడు మాత్రం పుష్పకే భారీ క్రేజ్ ఉంటుందండి. అన్ని రికార్డ్స్ అన్ని పుష్ప కొట్టే అవకాశం ఉంది. ఇంకా శంకర్ మీద డిపెండ్ అయింది. గేమ్ చేంజర్ కలెక్షన్స్ కానీ ఈ వచ్చే సినిమా ఎలా ఉంటుందంటే అంతా శంకర్ ఇప్పుడు రిలీజ్ చేసే ట్రైలర్స్ సాంగ్స్ మీద అనేది డిపెండ్ అయ్యిందండి. ఇప్పుడు ఏదైతే పుష్పకు ఉన్నంత హైప్ అయితే గేమ్ చేంజర్కి ఇప్పుడు ఏదైతే లేదండి. ఇంకా శంకర్ ఎటువంటి రిలీజ్ చేస్తాడు అనేది మేము కూడా ఎదురు చూస్తున్నాం. మొత్తానికి సాంగ్ అయితే రామ్ చరణ్ గురించి పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ తగ్గ లేదండి. లేదు, ఆ స్టెప్స్ కానీ ఏమీ అనిపించలేదు. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా అనుకున్నాం రామ్ చరణ్ది, దాన్ని తగ్గట్టుగా లేదండి. మ్యాన్లీ లుక్సే ఉంది కానీ ఒక మాస్ లుక్ కానీ ఒక క్లాస్ లుక్ కానీ రెండు ఒకటైతే క్లాస్ అన్న ఉండాలి, ఒకటి మాస్ అన్న ఉండాలి, రెండు అనిపించలేదు.